లైన్ కట్టినాము 10 సంవత్సరాలు అంతకు ముందు 24 గంటలు బాయిల కానే పండేది. తాపకు వచ్చేది పోయేది మళ్ళా ఇప్పుడు పొజిషన్ అదే. ఒక చీకబడ్డాలకు 10 సార్లు పోతుంది కరెంట్. చీకబడ్డాలకు 10 సార్లు కరెంటు పోతుంది. ఇప్పుడు మళ్ళా బయట కాడ పండేది అది. కేసీఆర్ వచ్చిండు పాపము పుణ్యమో ఏదో కానీ రైతులకు ఏ మాత్రం బాధ లేదు. కేసీఆర్ ఉన్నా చెప్పు. ఈయన వచ్చిండు మళ్ళా మొదలు పెట్టిండు. ఈ ఊరియా లేదు ఇంతవరకు. మేము బయటికి పోయి తెచ్చిన తావులేదు. ఇప్పుడు లైన్లు కట్టిన తావులేదు ఆ ప్రభుత్వంలో. ఏం చేస్తారు వీళ్ళు? చేస్తారు ఆడ మనసులో పెడతాను మెడకాయ చేసి నెట్టేస్తాను లైన్లోకి పోతే. ఆడోళ్ళు మోగోళ్ళు లైన్లోకి పోయి వాడు వచ్చారకు ఈడ మొక్కజొన్న పెరడు వేసిండు. ఈ మొక్కజొన్న పెరడు కాదు లేకపోవడానికి మొత్తం పిట్టలు తింటాను. ఈ ఊరి కొరకు పొలాలకు వేయాలి. ఇది ఏం బాధ సార్. మాకు ఎలాంటి రంది లేదు. పోయేది ఆటోలో వేసుకొని వచ్చేది వేసేది మళ్ళీ మన పని మనం చేసుకునేది. ఇప్పుడు మన పని చేసేది లేదు. ఈ కలుపు తీయలేక మందుల కొరకు తిరుగుతాను. కలుపు తీయలేక ఈ చేను చూడు ఎట్లుందో. మందులు తెచ్చుకున్న ఆయన చేను ఒక దొరికింది మంచిగా. ఆ చేనుకి ఈ చేనుకు తేడా. తెచ్చిన కరువే వచ్చిన కరువు ఎక్కడిది? అప్పుడే వచ్చినాయి కానీ ఇప్పుడు రాలేదా? ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు ఎందుకు వస్తానంటే రాజ్యం రాజు మంచోడు కావాలి కదా. రాజుకు నొప్పిలో వచ్చి మాకు బత్తాలు తెత్తలేడు. అయితే ఎండాకాలంలో తెచ్చే స్టాకులు పెట్టుకోవాలి. ఆ సమయంలో సరిపోయే సరుకు ఆయన తెచ్చి పెట్టుకోలే. ఇప్పుడు ఇబ్బందులు వస్తాయి. మరి ఎందుకు అంటున్నా ఇంత ఇబ్బంది ఎందుకు? ఆయన 6 గ్యారంటీలు 3 గ్యారంటీలు సమ్మక్క అయింది ఒకటి సారక్క అయింది ఒకటి ఎముడాల రాజు అయింది ఒకటి వేసి 6 గ్యారంటీలు ఒక ఆడవాళ్ళకు మాత్రం మేలు చేసిండు. ఆడవాళ్ళు బస్సులో పోతే నెట్టేస్తాను మగవాళ్ళని. అంతేనా? ఇప్పుడు రైతుల పరిస్థితి మరి దారుణంగా అయింది. ఇది ఆయన కోరికలు ఇట్లా చేసి మాకు ఇట్లా మొదలు పెట్టిండు. గుద్దుబి అందరూ ఓట్లు వేసిండు గెలిచిండు. మా మెడకాయ అడుగు పెడతాడు. అంత కొడితే 20 నెలలు అవుతుంది. ఇంకా అన్ని 3 సంవత్సరాలు వేయాలి. మేము ఎట్లా బతకాలి? రైతులు ఎట్లా బతకాలి? మేము రైతులు ఎట్లా బతకాలి? ఈ మందు బతకాలు రాకుంటే ఎన్ని రోజులు కష్టపడి బతకాలి? ఇంకా 3 సంవత్సరాలు చేయాలంటే ఆయన సాధన చేయాలి. లేకపోతే దిగిపోయి చేసి ఎవరైనా చేస్తాడు. అట్లా చేస్తే ఏటన్నా పోదాం అంటే ఊరికి పోదాం అనుకుంటే ఇలా పిండి బత్తలు తేవాలని ఇంటికాడ ఆడలు బొబ్బు పెడతాను. ఆడలు బొబ్బు పెడితే ఆడికి పోయి లైన్ నిలబడితే అరబత్త దొరుకుతలేదు. అరబత్త దొరికిందా మీకు ఇంతవరకు? ఎన్ని రోజులు లైన్ నిలబడ్డావు? 3 రోజులు రోజు పోతాను వస్తాను. ఏమైందంటే రేపు ఏం చెప్పారు? లాస్ట్ ఏమని చెప్తారు? ఏం చెప్తాను వస్తలేవు. మేము చేయాలి? మేము తినేదా తాగేదా అంటారు. వచ్చిందా సర్పంచ్? సరే మాట్లాడిపిస్తా. ఆయన మరి ఆయన అడిగి రా మరి మాకు ఎందుకు వస్తలేదు? ఆయనతో తీసేసి ఆయన అడిగి సర్పంచ్ తీసేసి ఎలక్షన్ జరగలేడే. వాడు ఎలక్షన్ మీకు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇంకోరు మేమేం చేయాలి? చేస్తా అనుకుంటే వాడు దొరుకుతలేవు. ఆయన బదులు ఆయనకు అంటారు ఆలీడర్లు. వాళ్ళ ఇంటికి ఆదుకోక వీడు ఆదుకోక ఎట్లా మరి మనం ఏమున్నది? మట్టి రాసిన నేల అయిపోతాను అందరూ. అంతేనా? ఏమున్నది? ఇబ్బంది కదా మరి. ఇబ్బంది అంటే ఇబ్బంది ఒక్క ఇబ్బంది కాదు. అదే నేను చూపిస్తా విజువల్స్ కూడా ఒకసారి. ఇత్తనం పెట్టినాం, ట్రాక్టర్ల కిరాయి పెట్టినాం, ఈ కలుపులు తీసినాం అన్ని అయిపోయినా కానీ ఒక ఎక్కడంటే ఎరువు కడ పోతాం, యూరియా కడ పోతాం. ఇప్పుడు ఎక్కడైనా ప్రైవేట్ వాళ్ళు తెచ్చుకొని ఏం చేస్తానంటే 350 400 ఉండే గోళీలు గంట గోళీలు అని ఇన్నొద్దులో మంచి మంచి తెచ్చేది. ఇప్పుడు డూప్లికేట్ కంపెనీ తెచ్చి ముందర పెడతాడు. యూరియా బస్తా తీసుకుంటే ప్యాకెట్ ప్యాకెట్ దానికి 300-320 ఇస్తాడు. దాన్ని 500 300 దళారీ వ్యవస్థ లెక్క నాకు తెలిసి వచ్చిన యూరియాకి వచ్చిన కరువు కాదు. వచ్చిన కరువు కాకుంటే మరి వాళ్ళు దళాలకి ఇచ్చడం సూసైడ్ సూసైడ్. ఇప్పుడు నీకు యూరియా ఇవ్వాలంటే అది కొనాలి. లేకపోతే మా కాళ్ళు ఎప్పుడు చెప్పు బాగుంటారు.
అధికారులు ఏమంటారు, వ్యవసాయ అధికారులు ఏమంటున్నారు? వ్యవసాయ అధికారులు ఏమంటారు, మాకు ఇలా రేపు అంటారు. ఓరిని పాడైపోతుంది. ఉసుక ప్యాకింగ్ చేసి ఊరే బత్త పొడి పెట్టి అమ్ముతారు. ఓరిని అమ్మ ఇబ్బంది ఉందిగా. ఇప్పుడు యూరియా కావాలంటే అదేదో ఒక్కరు ముక్కలు ఉసుక దాన్ని పడతాను, ఇంత కలర్ ఎత్తాను కదా, దాన్ని దీన్ని పొడి పెడితే ఇది కొంటే అది ఇస్తా, లేకుంటే లేదు. ఇక రావు పెద్ద మనిషి. లేకుంటే మాత్రం అక్కడ ఊరియా లేదు. రూల్ అంతా యూరియా అంతా లేదు. నీకు ఈ లెక్కను చూసుకుని నువ్వే మంచిగా వాళ్ళకు అవుతున్నారు. వాళ్ళు కూడా మరి బాధపడతారు కదా, ఎరువులు రాలేదని గోదాముల కాడ లైన్లు పడి రోజు పేపర్ జాగలేదు, మేము ఎట్లా బతుకుతాం, పోతే యూరియా సరఫరా ఎత్తలేదు, కూలి చేసుకుంటేనే బతుకుటోళ్ళకి. రైతులు మంచిగా ఉంటేనే కదా, రైతులు మంచిగా ఉంటేనే మేము బతుకుతాం కూలీలు. ఇక మరి రైతులు మంచిగా లేదు, మేము ఎట్లా బతుకుతాం కూలీ? కూలీలు మీరు కూడా మీ పరిస్థితి యూరియా పెట్టాలంటే కనీసం ఒక రోజు వచ్చి మీరు అన్న చేసుకుంటారు. మరి ఎట్లా ఉంది గవర్నమెంట్ పరిపాలన? గవర్నమెంట్ పరిపాలన నాకైతే నచ్చటం లేదు సార్. అయ్యో ఎందుకే? ఎందుకంటే ఆయన ఇచ్చే హామీలు కొన్ని ఇస్తాడు, పెద్ద పెద్ద ఇస్తాడు, చిన్న చిన్న మా బీదలకు కనీసానికి 3000 పింఛన్ ఇచ్చినా మేము బతుకుదు. ఒక్క నిమిషం అన్న పోదు. 3000 పింఛన్ ఇచ్చినా బతుకుదు. ఆ 3000 పింఛన్ కూడా లేదు. ఆ కేసీఆర్ దయ వల్ల ఆయనతో ఒక 1000 పెంచిండు, అది ఒక్కటే వస్తుంది అంతే తప్ప ఏం లేదు. ఇక నాకైతే ఇక మీరు నమ్మండి నమ్మకండి, తినబోదాం అంటే తిండికి లేదు, కట్టబోదాం అంటే గుడ్డ లేదు. కొడుకులు బిడ్డలు ఏం లేరా? ఉన్నారు, ఒక్కో కొడుకు ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? ఇక ఆయన ఆటో తోలుకుంటా వరంగల్నే ఉంటాడు. మళ్ళీ పోతే అది ఆయనకి 2 కొడుకులు, ఎవరి చదువులకు దానికి దేనికి ఆటో నడుపుకొని ఆ కిరాయి ఇంట్లోనే ఉంటాడు. ఓకే, అయితే మరి పింఛన్ పెంచాలంటావు. రైతులు మంచి కూలీలు మంచిగా దొరుకుతున్నారే? దొరుకుతుంది, వీళ్ళు మంచిగా ఉంటే మాకు దొరుకుతుంది. రైతులు మంచిగా లేదు. యూరియా దొరకలేదు సార్. యూరియా కోసం ఇప్పుడు 5-6 రోజులు కంచి కూడా అవుతుంది, అసలే దొరుకుతలేదు. అదే ఎందుకు ఏమైందట? ఆడికి పోతే మొత్తం లైన్లు సార్, లైన్లు నిలుచుంటారు, ఆడోళ్ళు లైన్లు, మొగోళ్ళు లైన్. లైన్లు అందుతేనే మాకు భయం అవుతాం సార్. ఇక ఆడోళ్ళు మొగోళ్ళు ఆ లైన్లతోటి ఇబ్బంది అవుతుంది. ఇక దొరికిన దొరుకుతానే దొరకని. ఎందుకు మరి ఎందుకు తెచ్చిందా కరువు వచ్చిందా? ఏమో సార్, అది మరి ఇప్పుడు ఏం కరువు వచ్చిందో మరి ఏం కథో అర్థం అవుతలేదు ఆడ. అంతేనా? ఆడ లైవ్ ఆడ ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చి ఆడ చూసినా కూడా మనం వట్టి ఏర్పడుతుంది ఆడ. అంతేనా? ఏదో టీఆర్ఎస్ లో చేసి బీఆర్ఎస్ లో చేసే దాన్ని పార్టీ. ఇప్పుడు ఆ లైన్ లో కూడా అన్ని పార్టీలు ఉన్నారు సార్ ఆడ. అందరు రైతులు అన్ని పార్టీలలో ఉంటారు కదా రైతులు కూడా. ఒక పార్టీ వాళ్ళే రైతులు అన్నట్టు అనిపేది కదా, అన్ని పార్టీలు రైతులు ఉంటారు. ఇప్పుడు అందరికి ఆడ కళ్ళ కట్టినట్టే ఉన్నది సార్ ఆడ. అంతేనా? బత్తాల కోసం పోతే మహా ఇబ్బంది అవుతుంది. మరి ఎప్పుడు ఇస్తామన్నారు? ఇక పోయి ఆధార్ కార్డు ఉండాలన్నట సార్. ఆధార్ కార్డు ఉండాలన్నట, మన పట్ట పాస్బుక్ జిరాక్స్ ఉండాలన్నట. 2 పట్టుకొని పోతే 2 పట్టుకొని పోతే ఇస్తున్నాడు ఒక్క మనిషికి. మరి 2 బస్తాలు ఇస్తాను కానీ 2 బస్తాల కోసం లైన్లు, మళ్ళీ ఇంకోటి నానో ఎన్ని ఎకరాలు ఉందని అట్లా ఉండదు. ఎన్ని ఎకరాల్లో 2 ఎకరాలు పట్ట పాస్బుక్ ఏం చేసుకుంటావు తీసుకొచ్చి? కత్తి పొలం ఏం చెప్తావు? మా వారానికి ఇస్తారు, మా నెలకి ఇస్తారు. మనం పోయినప్పుడు మాత్రం 2 లైన్లో నిలుచుంటే అది దొరికింది, లేకుంటే లేదు. ఇక దొరికిన అదృష్టం అందరూ తెచ్చుకొని అనుకుంటాను, దొరికిన ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ 24 hours కరెంట్ కూడా ఇస్తలేరు సార్ ఇప్పుడు. అప్పుడు ఆ ప్రభుత్వాన్ని 24 hours కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు తీసేస్తాడు. ఈ మధ్యలో కూడా మళ్ళీ మధ్య డుమ్మ చేస్తాడు. గట్టిన గొడవ అయినట్టుంది నర్సంపేటలో ఈ ఎరువులకు. ఎరువులకు ఇప్పుడు అక్కడ సొసైటీ కనైతే ఫుల్ లొల్లి సార్ ఆడ. అంతేనా? పోయినా మరి జనాలు ఏం లేరే ఆడ. ఎప్పుడు పోయినా సార్ మీరు? యూరియా బస్తాలు వచ్చినప్పుడు పోవాలి సార్ మీరు. వచ్చినప్పుడు యూరియా బస్తాలు యూరియా బస్తాలు సొసైటీలోకి వచ్చాడు, మీరు అక్కడికి రండి. ఆడ రైతులు ఆడ సిచ్యువేషన్ మీకు బట్టి వెళ్తుంది. మీకు మేము చెప్పేటి అన్ని మీకు అక్కడ కళ్ళ కట్టినట్టే ఉంటుంది. మీరు ఆడ వట్టి ఏం చేయలేరు మా సార్, లాభం లేదు. యూరియా బస్తాలు వచ్చినాయి అంటే మీరు వచ్చిన ఒకసారి ఉండాలి అంతే, 5 నిమిషాల ముందు ఆడ ఉండాలి. అక్కడ రైతులు ఎంతమంది రైతులు లైన్లు కడతారు, ఇక మీకే బట్టి అర్థం అవుతుంది. మీరు మీరు వచ్చి ఆడికి వచ్చి మీరు ఆడనే లైవ్ లో అడుగులు. ఇక ఫస్ట్ ఎవరు రైతు నువ్వు ఏ పాటని అడగాలి, అంతే ఏమనుకోవాలి. ఇక